ఎన్నికల సంఘం చేత పాజిటివ్గా పని జరగాలంటే భారతీయ జనతా పార్టీతో స్నేహం చేయాలన్నటువంటి ప్రయత్నమే తెలుగుదేశం పార్టీ చేసుకొచ్చినటువంటి, లేకపోతే బీజేపీ వల్ల వాళ్ళకి ఓట్లు వస్తాయి అని కాదు అనుకుంటే తప్పు. అది మోడీ ఇంపాక్ట్ వల్ల ఓట్లు రావాలా, ప్లస్ ఎన్నికల సంఘం ద్వారా అన్నటువంటిది. ప్రస్తుతం అయితే చీఫ్ సెక్రటరీ మీద వాళ్ళు ప్రధాన టార్గెట్, డీజీపీ చీఫ్ సెక్రటరీని మార్పించాలి, దాంతోపాటుగా 25 మంది ఐపీఎస్ని మార్పించాలి, రాష్ట్రంలో మొత్తం ఒక ఉలిక్కి పడేలా చేయాలి. ఎందుకంటే అయిపోయింది, ఇప్పుడు ఎలాంటి సంకేతం జనంలోకి వెళ్ళాలని భావిస్తున్నారంటే ఇప్పటిదాకా ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. జగన్ దానికి జనం తక్కువ వస్తారనుకుంటే వీళ్ళ అంచనాలకు మించి వస్తున్నారు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల కొట్లాడుకుంటారంటే కూటమిలో కొట్లాట్లే పెద్ద తలనొప్పి అయింది. దీనికి ఇంకా పరిష్కారం ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలి. టైం దగ్గరకు వచ్చేసినాయి, ఎన్నికలు ఇంకా కేవలం 28 రోజులు ప్రచారానికి ఉంది టైము. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఆశిస్తోంది ఏంటంటే ఒక సంచలనం జరిగిపోవాలి ఎన్నికల సంఘం ద్వారా. డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ అందరినీ మార్చేసి, పోలీసు అధికారులు, ఐఏఎస్ అధికారులను చాలామందిని మార్చేస్తే అది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాడని మోడీ కూడా నమ్ముతున్నాడు. తద్వారా అందుకనినే ఇప్పటిదాకా జగన్కి కొంత ఫేవర్గా ఉన్నారు అన్నటువంటి ఫీలింగ్ పోయింది. అంటే ఇక జగన్ పని అయిపోయిందని చెప్పి మోడీ నమ్ముతున్నాడు, అందుకే ఇంత మార్పులకి ఒప్పుకున్నాడు అనేటువంటిది జనంలోకి వెళ్తుంది. కాబట్టి ఆ రూట్లో చేయాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ కోరుకుంటోంది. మరి చేస్తుందా బీజేపీ అధినాయకత్వం ఈసీ మీద? అంటే వెంటనే అంటారు ఈసీ స్వతంత్ర సంస్థ, ఇవన్నీ బాగానే ఉంటాయి వినడానికి. ప్రస్తుతం అట్లా ఉందా అంటే ఏదీ లేదు అనేది అందరికీ తెలిసిందే. ఏం జరుగుతుందో చూడాలి.